మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు పేరిట మీ అందరికీ శుభము కలుగును గాక. ఆమేన్. ఈ దినం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన కల్వరి గిరిలో తన యవనకాల రక్తాన్ని కాచి ప్రాణత్యాగం చేసి సమస్త మానవాళికి పరలోక భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దినం కనుక ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్ను మనం ప్రియులరా ఈ చేస్తుండగా క్రీస్తు కల్వరి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ పోస్టర్లో క్రిందన అక్కడ సబ్ టైటిల్ ఇచ్చారు, కల్వరి త్యాగం అన్నటువంటి మాట. ప్రేమ కంటే కూడా త్యాగం గొప్పదండి. ఏది గొప్పదండి? ప్రేమ కంటే కూడా త్యాగం గొప్పది. ప్రేమ మనం అక్కడి వరకు చూపిస్తాం, కానీ త్యాగం చేసేటువంటి వ్యక్తికి ప్రేమ కంటే విలువైన ఘనమైనటువంటి నిర్ణయం హృదయంలో చేసుకుంటేనే త్యాగం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి కల్వరి త్యాగం అనేటువంటి ఈ సబ్ టైటిల్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఈనాటి వాక్య ధ్యానాంశంగా మనం చదువుకుంటూ ఉన్నప్పుడు త్యాగం ఎవరు చేశారు అంటే, తండ్రి తన కుమారుని మన కొరకు ఇవ్వడానికి ఆయన త్యాగం చేశాడు. పరిశుద్ధ గ్రంథం వాక్య లేఖన భాగం దయచేసి చదువుకుందాము. నేను మీకు అక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తాను, వాటిని చూడండి, చదివి ధ్యానించండి ప్రియులరా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మానవుడు ప్రియులరా పాపం దేంతో చేస్తాడంటే శరీరంతోనే ఎక్కువ పాపాలు చేస్తూ ఉంటాడు. శరీరాన్ని శిక్ష విధించబడాలి అని చెప్పి యేసు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన శరీరానికి శిక్ష విధించాడట. తండ్రి త్యాగం గొప్పదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. మీకు గతించినటువంటి దినాల్లో తండ్రి త్యాగం ఎంత గొప్పదో ఒక చిన్న కథ చెప్పాను మీకు, మీరు వినే ఉండొచ్చు. నడి సముద్రంలో ఒక నౌక ప్రయాణం చేస్తుందని, ఆ ఓడలో అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తూ ఉండగా దిగాల్సినటువంటి ఆ యొక్క ఓడ రేవుకు సమీపంలో ఈ కెప్టెన్ దాన్ని నడుపుతున్నారు. చక్కగా ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఇంకా కొద్ది మైళ్ళ దూరంలో వారు దిగవలసి ఉన్నది. సమీపంలో వారు ఉన్నారు, కానీ ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ స్థలానికి వెళుతుండగా వారికి ఏదో ఒక శబ్దం వచ్చింది. ఒక్కసారి వాడకు ఏదో తగిలినట్లుగా బలమైనటువంటి అదురు కనిపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కసారి షాక్ అయ్యారట. ఒక్కసారి భయపడ్డారు. కారణం ఏంటంటే ప్రియులరా, వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఓడకు ఆ యొక్క ముందటి భాగంలో క్రిందన ఏదో బలమైనటువంటి కొండను వారు ఢీకున్నట్లుగా, ఏదో మంచు చర్యను వారు గుద్దినట్లుగా అనిపించింది. ఆ కెప్టెన్ గ్రహించాడు. ఏమైందంటే ఈ ఓడకు ఒక పెద్ద రంధ్రం అయ్యింది. ఇప్పుడు ఆ రంధ్రము ఒకవేళ ఇంకా పెద్దదైపోతే ఆ నీళ్లు లోపలికి వస్తే ఇందులో ఉన్నటువంటి 300 మంది ప్రయాణికులు, ఓడలో ఉన్న సిబ్బంది కూడా మునిగిపోతారు. వారు ఎవరిని ఇక్కడే మన ప్రాణాలతో బ్రతికించలేం. ఒకవేళ లైఫ్ లైన్ ఈ జాకెట్స్ ఇచ్చినా కొంత మట్టుకు మనం మనుషులను కాపాడగలం, కొంతమందిని కాపాడే పరిస్థితి లేదు. ఏం చేద్దాం అని చెప్పి ఆ కెప్టెన్ అక్కున్నటువంటి పెద్దలతో, అక్కున్నటువంటి సిబ్బందితో, ప్రయాణికులతో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వాడ ప్రయాణమై వెళుతూ ఉంది. కొన్ని నిమిషాలు మాత్రమే, కొన్ని క్షణాల్లో వారి జీవితము ఇక తారుమారైపోద్ది. అందులో మిలియనీర్స్ ఉన్నారు, డబ్బున్నటువంటి వ్యాపార వ్యక్తులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఏవండి ఏ పూటగా పూట సంపాదించుకొని తినేటువంటి, ఏవండి కూలి చేసుకునేటువంటి వారు కూడా సిబ్బందులు ఉన్నారు.
నెల జీతానికి పనిచేసేటువంటి కూలి వారు కూడా ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ కెప్టెన్ అంటున్నాడు అక్కడ ప్రయాణికుల సిబ్బందితో, ఈ మనం ప్రయాణిస్తున్న ఈ ఓడకి నౌకకు బలమైనటువంటి దెబ్బ తగిలింది క్రింద భాగంలో. ఇప్పుడు ఆ రంధ్రాన్ని మనం మూయటం మన వలన కాదు. ఇది నడి సముద్రం మనం ఉన్నాము. ఒకవేళ ఇక్కడ కానీ ఓడ కానీ మునిగిపోతే మనం అందరం చనిపోతాం. కాబట్టి దీనికి పరిష్కారం ఏదైనా ఉంటుందంటే నా ఆలోచన ఒకటి ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఈ ఓడ గుండా క్రిందకి దిగి వెళ్ళి ఆ రంధ్రానికి మీరు అడ్డుగా నిలవబడి మీ శరీరాన్ని అడ్డుగా పెట్టి అక్కడ క్లాంపులను పట్టుకుని మీరు ఎవరైతే వేలాడుతారో వారు సాహసించి దానిలోని దిగండి. అలా దిగినట్లయితే మిగిలినటువంటి ఈ 300 ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీరు దిగగలరని చెప్పి అడిగినప్పుడు ఒక్కొక్కరు ఆలోచన చేసుకుంటున్నారు. నువ్వు దిగుతావా, నేను దిగుతానా? అందులో డబ్బున్నవారు అనుకుంటున్నారంట, మనం ఎలాగైనా ఒక లైఫ్ లైన్ జాకెట్ వేసుకుని ఏదోలాగా క్రిందకి వెళ్ళి ఈదుకుంటూ కొంత దూరం బయటపడి బ్రతకచ్చు కదా అని చెప్పి ఒకడు ఆలోచన. ఒకవేళ ఈ ఓడగానే మునిగిపోతే దీని చెక్కలు కానీ ఏదైనా కొన్ని వస్తువులు తేల చేసిన వస్తువులు తీసుకొని దాని మీద పడిపోయి బయటకు వెళ్ళిపోవచ్చులని చెప్పి ఒక్కొక్కరికి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఒక్కొక్కడు అనుకుంటున్నాడు, నేనెందుకు వెళ్ళాలి, నా వయసు ఇంచుమించు 60 సంవత్సరాలు అయిపోతుంది, నేను ఒకవేళ క్రిందకి వెళితే ఆ రంధ్రాన్ని మూయగలను లేదని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన. ఒక్కొక్కడు అనుకున్నాడు, ఇంకా పెళ్లి కాలేదు, నేను ఇంకా ఈ లోకాన్ని చూడదు, నేను ఎందుకు చనిపోవాలని చెప్పి ఒక్కొక్కరికి ఆలోచన కలిగి అలాగా ఆలోచన చేసుకుంటుండగా ఒక యవ్వన బిడ్డ, అతనికి ఏమంటే ఒక 16-17 సంవత్సరాల వయసు, ఇంకా లోకం కానీ లోక ఆశలు కానీ లేదా లోక సంబంధమైనటువంటి ఈ భౌతిక సంబంధమైన జీవితాన్ని ఆయన అనుభవించలేదు. భవిష్యత్తుని కూర్చిన చింత లేదు. అయితే ఆ యవనస్తుడు వీరు మాట్లాడుకుంటుండగా అమాంతం సముద్రంలోకి దూకేశాడట. వీరందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. ఏంటి, మనలో నుండి ఒక వ్యక్తి చాలా స్పీడ్గా వెళ్ళి సముద్రంలో దూకాడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, క్యాప్టెన్ చెప్పాడు కదా ఎవరైనా వెళ్ళి ప్రాణత్యాగం చేయాలి, ఎవరైనా వెళ్ళి ఆ రంధ్రాన్ని పట్టుకుని ఉండాలని చెప్పినప్పుడు ఆ యొక్క ఆ షిప్కు ఉన్నటువంటి ఆ వాడుకున్నటువంటి ఆ మొదటి ఆ క్రింద భాగానికి వెళ్ళిపోయి ఆ రంధ్రాన్ని ఆయన అదిమి పట్టుకుని ఉన్నాడంట, దగ్గరగా పెట్టుకుని ఉన్నాడు. ఒక్క చుక్క నీరు కూడా లోపలికి రాకుండా తన శరీరాన్ని అడ్డు పెట్టి ఆ ఓడను గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు ఓడ ప్రయాణమై వెళుతూ ఉంది. ఎవరో వెళ్ళి చెప్పారు ఈ క్యాప్టెన్తో, అయ్యా త్యాగం చేయడానికి సాహసించి దూకారయ్యా, ఒక యవన బిడ్డ దూకాడు అన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ ఓడను స్పీడ్ పెంచి ఇంకా కొంచెం త్వరగా వెళ్ళాలని చెప్పి స్పీడ్ పెంచుకుని వెళ్తూ ఉన్నాడు. అలలు వస్తున్నాయి, నీరు ప్రవాహం ఉంది, వెళ్తుంది ఓడ ప్రయాణిస్తూ తీరానికి వారు చేరుకుంటున్నారు. మరి కొన్ని క్షణాలు మాత్రమే అక్కడున్న వారందరూ కూడా చాలా భయానకమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ ఆ బిడ్డ ఆ యవనుడు కానీ పట్టుకోకపోతే నీరు ఒక ఓడలోనికి వస్తే అందరూ చనిపోతామని చెప్పి అందరూ బిక్కున కూర్చున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏమవుద్ది అని చెప్పి ఆతృత ఎదురు చూస్తున్నారట. ఎట్టకేలకు వారు ప్రయాణించేటువంటి ఓడరేవుకు సమీపంగా వచ్చినప్పుడు ఓడరేవుని వారు సమీపించారు. ఓడరేవుని సమీపించిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇలా క్రిందకు చూసి దిగుతున్నారు. ఒక్కొక్కరు దిగుతున్నారు. దిగుతూ ఉంటే వీరందరికంటే స్పీడ్గా ఆతృతగా ఎవరు దిగారంటే ఆ ఓడ యొక్క కెప్టెన్ ముందుగా దూకేసి ఆయన చూశాడంట. చూసిన తర్వాత ఆయన తెలుసు ఎందుకు దూకాడో. ఇక్కడున్న వీరు ఎవరికి అర్థం కాలేదు, ఇదేంటి ఈయన ఎందుకు ఇంత త్వరగా దిగుతున్నాడు అని చెప్పి వారు అనుకుంటున్నారు. యథావిధిగా ఆ యొక్క ఓడ రేవుకి వచ్చిన తర్వాత లంగర్ వేయాలి, వాటి అన్నిటిని కూడా సెట్ చేయాలి. ఈ ఓడ ఎటు కూడా కొట్టుకుని పోకుండా అది ఒక స్థానంలో నిలవబడాలని చెప్పి వీళ్ళందరూ ఆలోచన చేసుకున్నారు. సిబ్బంది కూడా. కెప్టెన్ ఎప్పుడైతే ఆ యొక్క సముద్రంలోకి దూకి ఆ అడ్డుపడిన బిడ్డను తీసుకుని బయటకు తీసుకొచ్చి తన చేతుల్లో పెట్టుకుని ఏడుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ బిడ్డ ఎవరంటే తన సొంత కుమారుడు, తన యొక్క సొంత కుమారుడు, యవ్వనస్తుడు, 16-17 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవ్వనుడు. ఏ తండ్రి చేయని త్యాగం. ఈ తండ్రికి తెలుసు తన కుమారుడే దూకాడని. అక్కడున్నటువంటి సిబ్బందిని చూశాడు, అక్కడున్న మనుషులను చూశాడు. అయితే ఆయన నా కుమారుడు చేస్తున్న త్యాగం గొప్పది కదా, వీళ్ళందరూ బ్రతకటం గొప్ప కదా, నా కుమారుడు పోయినా పర్వాలేదని చెప్పి ఆ ఓడ స్పీడ్ పెంచుకుని ఆ ఓడరేవుకు సమీపానికి త్వరగా తీసుకుని వచ్చి ప్రయాణికులందరినీ దించిన తర్వాత ఆయన త్వరగా తన కుమారుని చేతుల్లోకి ఎత్తుకొని చనిపోయిన తన బిడ్డను ముద్దాడుతూ ఏడుస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారి విషయం కూడా తండ్రి చేసిన త్యాగం కూడా అటువంటిదే. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. అటువంటి గొప్ప త్యాగం యేసు ప్రభువారు మన కొరకు బలియాగం చేయడానికి తండ్రి చూపినటువంటి గొప్ప ప్రేమ. అందుకే దైవజనులందాక మీకు జ్ఞాపకం చేశారు, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, ఆయన కొంత ప్రేమించలేదు, ఎంతో ప్రేమించాడు కనుకనే ఈరోజు మనము ఈ రీతిగా జీవిస్తున్నాము, సంతోషించగలుగుతున్నాం. సిలువ విలువ మనకు తెలియాలి. ఏమండి, ఈరోజు క్రైస్తవ ఆధ్యాత్మికతలో చాలా పాటలు మనం వింటున్నాం. ఏమండి, సిలువను గూర్చిన ధ్యాన గీతాలు ఎన్నో వింటున్నాం. కానీ దాని విలువ మనకు తెలియాలి. దానిలో ఉన్న అంతరార్థాన్ని, దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. ఏమండి, నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు, కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనేకమైనటువంటి పాటలు వచ్చాయి. వాళ్ళకి అర్థమైన రీతిలో వారు పాడుకుంటున్నారు. కానీ అది వ్యక్తిగతంగా వారి యొక్క ఆలోచన బట్టి వారు రాసుకున్నటువంటి పాటలు కావచ్చు, లేదా దేవుని యొక్క బయలుపరచడం, లేదా దేవుడు ఆత్మీయంగా వారిని బలపరిచి మీరు ఇలా పాడండి, ఇలా రాయండి అని చెప్పాడో లేదో మనకైతే తెలియదు. కానీ వారు పాడుతున్న పాటలు కొన్ని హాస్యాస్పదంగా ఉండవచ్చు. వాస్తవానికి ఆత్మీయ అంతరార్థంతో చెప్పుకోవాలంటే సిలువను చూసిన తర్వాత మన విలువ పెరిగి మనమంటే ఏంటో, ఆ క్రీస్తు ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమైంది. ప్రియులారా, యేసు క్రీస్తు వారి సిలువ త్యాగం చేయకపోతే ఈరోజు మనం భూమి మీద ఎంత సంతోషంగా జీవించేవారం కాదు. ఇంకా 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 మనము ప్రతి సంవత్సరం ఏదో యాత్ర చేసుకుంటానే పోవాలి. మనకున్నటువంటి పుత్రుడు, మన పున్నామ నరకమును తప్పించేటువంటి క్రీస్తు మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 8:4 దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరంతోనే ఎందుకు రావాలంటే ఈ శరీరము మహిమకు మార్చబడాలి కాబట్టి, ఈ శరీరము దేవుని రాజ్యములో మహిమ శరీరాన్ని ధరించుకోవాలి కాబట్టి, ఈ శరీరంతో చేసిన పాపాలు, ఈ దేహము చేసిన పాపాలకు శిక్ష ఈ శరీరానికి విధింపబడాలి. అందుకే ఆయన శరీర ఆకారముతో ఈ భూమి మీదకి పంపబడ్డాడంట. ఆయన శరీరమందు మనందరి పాపాలకు శిక్ష విధించబడిందని చెప్పి దేవుని వాక్యం చెబుతా ఉంది. దయచేసి చూడండి, యెషయా గ్రంథం 53:5 యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోష శిక్ష ఆయన మీద మోపబడ్డదండి. అందుకే ప్రియులారా, ఆయన పొందినటువంటి దెబ్బలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు స్వస్థత కలుగుతుంది. అనేకసార్లు మనం ప్రార్థన చేసుకున్నప్పుడల్లా అడగాలి, ప్రభువా నా గాయాలు కట్టువాడు నీవే, నా రోగమును కుదుర్చువాడు నీవే అని చెప్పి దేవుడు పొందినటువంటి ఆ గాయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు స్వస్థత అని చెప్పి యెషయా భక్తుడు ఈ మాటను చాలా నొక్కి నుంచి రాస్తున్నాడు. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:22 ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఈ శరీరానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రియులార పని ఏంటంటే, భూమి మీద జీవించినంత కాలం కూడా చాలా సుందరంగా, చక్కగా, అందంగా కనిపిస్తుంది. తర్వాత మరణం అయిపోయిన తర్వాత ఎవరు కూడా భూమి మీద ఉన్నటువంటి ఎంత అందగాడైనా, ఎంత అందగత్తైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత కోటీశ్వరుడైనా ఇంటిలో 10 కాలాలు బట్టి ఆ యొక్క శవాన్ని తీసుకొని పెట్టుకోవడం ఎవరు కూడా చేయరండి. పెట్టుకుంటారండి? మీకు ఒకటి తెలుసా, మనం బ్రతుకున్నంత కాలం కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి లోపల కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది. అంత మంచిది ఉంది, చెడ్డది. కానీ ఏ బ్యాక్టీరియా అయితే మనల్ని కాపాడుతుందో, ఏ బ్యాక్టీరియా అయితే మనకి ఇమ్యూనిటీ సిస్టాన్ని జనరేట్ చేస్తుందో, మనను ఏమంటే శక్తిని తీసుకుని వస్తుందో, అదే శక్తి ఒక రోజు మనం కన్ను మూయగానే, మన ప్రాణము వెడలిపోగానే లోపల మనల్ని తినేస్తూ ఉంటుంది. లోపల పురుగులు పడతాయి. ఆలోచించండి, ఈ శరీరంలో ఏమీ లేదండి. కాబట్టి ఈ శరీరం ఎలాగా పాతి పెట్టబడాలి, ఈ శరీరానికి మరణం ఎలాగొచ్చిందో అలాగే ఈ శరీరానికి క్రీస్తు ద్వారా జీవం రాబోతుంది. దాన్ని జ్ఞాపకం చేసిన ఆదామునందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యేసు ప్రభువారు ఎందుకు భూమి మీదకి ఇలా రావాల్సి వచ్చిందంటే ఆయన రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను
రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా అంటే చాలా 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 కడు దీనుడిగా తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడండి. ఇవన్నీ చెప్పండి, మీరు ఎవరైనా మీరు ఎలా పుట్టారంటే ఏం చెప్తారు? నేను ఇలాగ పలానా హాస్పిటల్లో పుట్టాను. ఇప్పుడున్న కోటీశ్వర్లు ఏం చెప్తారంటే, ఇప్పుడున్న కోటీశ్వర్ పిల్లలు ఏం చెప్తారంటే, మేము పలానా అపోలో హాస్పిటల్లో పుట్టాను, పలానా ట్రస్ట్ హాస్పిటల్లో పుట్టారని చెప్పి పిల్లల గురించి చెప్తా ఉంటారు. మా పిల్లలు ఎదుగో ఆ పెద్ద హాస్పిటల్లో పుట్టారని చెప్పి. కనీసం పిల్లరా ఒకవేళ ఇంటి దగ్గర మంత్రస్థానం నుండి ఏమండి కాన్పు చేసినా కూడా మా పిల్లలు ఒక పట్టు పరుపు మీదో, ఒక మంచి నులక చాప మీదో, ఒక మంచి దుప్పటి మీద బొంత మీదో ఆ బిడ్డలు వేసి ఇదిగో మంచి ఒక ప్లేస్, ఒక క్లీన్ అయిన ప్లేస్లో వేసి బిడ్డలను ఇక్కడ పుట్టారని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ యేసు ప్రభువారు పుట్టిన విధానం మనం చూస్తే ఆయన పశువుల పాకను గురించి రాస్తాడు. ఏమండి ఆ యొక్క సత్రములో స్థలము లేనందున ఆయన నా పశువుల తొట్టిలో పరుండి పెట్టారని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. కడు దీనమైనటువంటి జీవితం యేసు ప్రభువారు అంతగా తగ్గించుకున్నాడు. పరలోకములో ఆయనకున్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టాడట. ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఈరోజు మనము యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి త్యాగాన్ని, తండ్రి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనము ఏమై ఉన్నాం, మన విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. దయచేసి గమనించండి దేవుని వాక్యాన్ని. ప్రియులరా, మరికొన్ని లేఖన భాగాలు మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులరా వాక్య భాగాన్ని నేను చూపిస్తున్నాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఏం చేయలేదట? ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు, తండ్రితో సమానంగా ఉన్నాడు. అయినా తండ్రి ఇదిగోని భూమి మీదకి వెళ్ళాలి, పలానా స్థలములో పలానటువంటి ప్రాంతంలో యూదయ బెత్లెహేములో కన్య మరియ గర్భాన్ని జన్మించాలని చెప్పి తండ్రి చెప్పినప్పుడు ఆ రీతిగానే ఆయన భూమి మీదకి వచ్చారు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సమాన హక్కులు, సమాన స్థితి ఉన్నప్పటికీ వాటిని విడిచిపెట్టని భాగ్యమని ఆయన ఎంచుకోలేదట. ఎందుకంటే తండ్రి మాటను జవదాటినటువంటి కుమారునిగా, తండ్రికి విధేయత చూపిన కుమారునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ రక్షించిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అక్కడ రాశాడు, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివాం, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపమునకు శిక్ష విధించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనం ఎలా క్షమింపబడ్డాము, ఎలా రక్షింపబడ్డామంటే ఆయన క్షమించటం ద్వారా. ఎలాగండి? ప్రతి వ్యక్తికి ఇది ఉండాలి. ప్రేమించే వ్యక్తికి క్షమించే గుణం ఉండాలండి. ఏముండాలండి? క్షమించే గుణం. క్షమించే గుణం లేకపోతే ప్రేమించలేరండి. పైకి ప్రేమిస్తున్నానని చెప్పి అతను చేసిన తప్పిదాలు కానీ అతను చేసిన పాపాలు కానీ క్షమించకపోతే ప్రేమ నిలిచి ఉండదు. యేసుప్రభు వారి యొక్క ఆ గుణలక్షణం కూడా అదే, తండ్రి యొక్క గుణలక్షణం కూడా అదే. ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ ప్రియుని యందు, ఆ కుమారుని యందు మనకు క్షమాపణ. గనుక క్షమింపబడిన మనం మరలా పాపమనే దాసి క్రింద చెక్కుకోకూడదని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఈ స్వతంత్రము ప్రభు మనకు అనుగ్రహించాడట. కాబట్టి మరలా పాపం అనే దాస్యం క్రిందకి వెళ్ళకూడదు. మరలా ప్రియులారా చెడు తలంపుల్లోనికి వెళ్ళకూడదు, చెడు నడవడిలోనికి వెళ్ళకూడదు. దేవుడిచ్చిన రక్షణ వస్త్రం ఏదైతుందో దాన్ని కాపాడుకుంటూ, దేవుడిచ్చిన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన కొరకు జీవించడానికి మనం ఇష్టపడాలి. పరిశుద్ధ లేఖనం మనం చదువుతున్నాం. 2వ అధ్యాయము 8వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. ఎంతగా తగ్గించుకున్నాడు చెప్పండి? మరణం పొందినంతగా తగ్గించుకున్నాడట. క్రైస్తవ బిడ్డలో నేర్చుకోవాల్సిందే తగ్గింపు జీవితం. ఏమండి, ఆలోచించండి. దేవుని వాక్యం అంటుంది,
క్రీస్తు పురుషునికి శిరస్సుగా ఉన్నాడంట. పురుషుడు ఎవరికి శిరస్సుగా ఉన్నాడు? స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు. బైబిల్ సిద్ధాంతాన్ని బట్టి స్త్రీ పురుషుడు సమానం కాదండి. ఎవరైనా చెప్పగలరు ఇద్దరు సమానమే? కాదు. అవునా? కాదు. దేవుడు మనిషి స్థితిని బట్టి, వారి హృదయ తలంపులను బట్టి ఆయన 2 మాటలు రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. స్త్రీ పురుషునికి ఏం చేయాలట? లోబడాలి. పురుషుడు ఏం చేయాలా? చాలా అద్భుతం కదండి. రెండు మాటలు కూడా భిన్నంగానే ఉన్నాయి. మీరు ఒకరినొకరు ప్రేమించుకుని చెప్పలేదు ఆయన. ఏమన్నాడంటే స్త్రీ లోబడాలి, పురుషునికి లోబడాలి. అలా లోబడినప్పుడు పురుషుడు ప్రేమించాలి. ఈ రెండిటి కలయిక చాలా అద్భుతమైంది. కాబట్టి దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి గొడవ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా వారి శాశ్వత కాలం వారి ప్రేమ స్థిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటే ఖచ్చితంగా స్త్రీ పురుషునికి లోబడాలి, పురుషుడు ప్రేమించాలి. ఇంకా కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి పురుషునికి స్త్రీకి, స్త్రీకి పురుషునికి ఇవ్వబడిన బాధ్యతలు. వారి ఇరువురు వాటిని ఎలా పాటించాలో కూడా దేవుని యొక్క వాక్యంలో చెప్తాడు. ఇక్కడ అన్నాడు, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కనుక మొదటగా పిల్లలు కానీ స్త్రీలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిని బట్టి తగ్గించుకుంటూ రావాలి. ఏమండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాముని తన భార్య అద్భుతంగా పిలిచింది. ఏమని పిలిచింది? నా యజమానుడా అని పిలిచిందండి. ఆవిడ కూడా తెలివి తక్కువైంది ఏం కాదండి. రాజుగారి భార్య ఏమవుద్ది చెప్పండి? రాణి అవుద్ది కదండి. ఇప్పుడు ఈమెమవుతుంది? యజమానురాలు అవుతుందండి. నా యజమానుడా అనగానే ఆవిడ కూడా ఏమైపోయింది? ఇప్పుడు యజమానురాలు అయిందన్నమాట. కాబట్టి మనం మన పురుషులను ఏ రీతిగా గౌరవిస్తామో వారు కూడా అదే రీతిగా మనం గౌరవిస్తారు. మన ఇంటికి మన రాజు అయితే మన భార్య ఏమవుతుంది? రాణి అవుతుంది. చాలాసార్లు పురుషులు పిల్లలు పెరుగుతుండగా ఏమండి బాగా కూతురు అంటే తండ్రికి ఇష్టం, ఏమండి కొడుకు అంటే తల్లికి ఇష్టం. ప్రతి ఇంట్లో ఉండేది ఇది రొటీన్ ప్రొసీజర్ అనమాట. దీన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి వాళ్ళు అంటారు, నా కూతురు యువరాణి. ఏ రాణి? తండ్రి ఏమంటాడు? నా కూతురు యువరాణి. మరి నీ కూతురు ఎదిగి పెద్ద ఎత్తుంది కాబట్టి ఆవిడ చూసుకుని యువరాణి అంటున్నావు. నీ కూతురిని కన్నా నీ భార్య ఏమవ్వాలి? నీకు మహారాణి అవ్వాలి. దేవుని స్తోత్రం. గడి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుటుంబంలో ఒకరినొకరు పొగుడుకోవాలి, ఒకరినొకరు ప్రశంసించుకోవాలి. అలా ప్రశంసించుకున్న నాడు ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది కనబడదు. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటంటే విధేయత. నాది చెప్పండి ఏంటండి? విధేయత, లోబడ్డం. యేసుప్రభు వారు కూడా చేసింది అదే. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే ఆరంభంలో మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈరోజు ఆ తగ్గింపు మన జీవితాల్లో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి నా ప్రియులారా. యేసుప్రభు వారికి ఆయన సిలువకి ఎక్కేటప్పటికి ఆయన పరిస్థితి ఎలా ఉందో చెప్తాడు అక్కడ ప్రవచనంలో. యెషయా గ్రంథం 53:2 53:2 అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అంటాడు. ఆయన సౌందర్యవంతుడండి, చాలా అద్భుతమైన అందగాడు. ప్రియులారా, ఇజ్రాయిల్ మనం చూస్తే ఈ రోజున వారి చరిత్రలో చాలా అద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి భారీ కాయాలు కలిగినటువంటి వ్యక్తులు వారు. మంచి ముఖ కవలికలు, అందమైనటువంటి దట్టమైన శరీరాలు, ఇవన్నీ మంచి జుట్టు, ఏమంటారు జులపాల జుట్టు అంటారు. ఇలాంటి చక్కని అందమైనటువంటి శరీరాలు, దేహాలు, మంచి రంగు కలిగినటువంటి వ్యక్తులు వారు ఇజ్రాయిల్ యూదులు. అలాంటి యూద తెగలు ఆయన పుట్టి యూదునిగా ఉండి మంచి అందగాడిగా 33.5 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. 30 సంవత్సరాలు అనేసరికి మనిషినికి మంచి యవన బలం. అలాంటి యవన బలములో ఆయన మంచి అందగానిగా సౌందర్యవంతునిగా ఉన్నటువంటి ఆయన ఆ రోజు కొట్టబడిన కొరడా దెబ్బల చేత, ఆయన తలకు పెట్టబడినటువంటి కిరీటము, ఆ రక్తము కారుతున్నటువంటి దేహము, ఆ ముఖము, ఆ దెబ్బల చేత ఆయన శరీరం అంతా కూడా దున్నబడిన చేనవలైపోయింది. ఆయన చూచినప్పుడు భక్తుడు రాస్తున్నాడు, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అని చెప్పి అంతగా ఆయన తగ్గించుకున్నాడు.
ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకు ఈ శరీరాన్ని ఆయన మన కొరకు త్యాగం చేశాడు? ఎందుకు శరీర ఆకారంలో ఈ భూమి మీదకి వచ్చాడు అంటే దీన్ని గురించిన వివరణ ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. 2వ అధ్యాయం 14వ వచనం మనల గురించి రాయబడిన మాట. కాబట్టి ఆ పిల్లలు, అంటే మనమే ఆ పిల్లలు, రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చెయ్యటానికంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చప్పటి దేవుని పరిశుద్ధ నామమున మహిమపరచుకుందాం. హల్లెలూయా. యేసుప్రభువు ఎందుకు శరీర ఆకారంలో రావాల్సి వచ్చింది భూమి మీదకి? పరిశుద్ధాత్ముడు ఏమో పావుర ఆకారంలో వచ్చాడండి. ఎక్కడికి ఏ రోజు వచ్చాడు? హలో చూడాలి. పరిశుద్ధాత్ముడు పావుర ఆకారంలో వచ్చాడు ఒక రోజున. యేసుప్రభు వారు ఆయన బాప్తిస్మం తీసుకుని ఆ నీళ్లలో నుండి ఆయన వస్తున్నప్పుడు ఆయన మీద రాలాడు పావుర ఆకారంలో వచ్చి. తండ్రి అయిన దేవుడు అగ్ని స్వరూపిగా, ఆత్మస్వరూపిగా మనుషుల మధ్య నివసించడానికి ఆయన ప్రత్యక్ష గుడారములను దిగి వచ్చేవాడు. ఆయన అగ్ని స్వరూపిగా ఆయన దిగి వచ్చేవాడు. అయితే ఇక్కడ శరీర ఆకారంలో ఎందుకు భూమి మీదకి వచ్చి మనుషుల మధ్య జీవించి మనుషుల మనసులు మార్చి మనుషుల స్థితిగతులను మార్చి మనుషులకు ప్రియులరా మరణం మీద ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి, మరణాన్ని ఎదిరించాలన్న శక్తిని చూపించడానికి ఆయన రక్త మాంసముల్లో పాలివాడయ్యాడండి.